మన ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న దిల్సుఖ్ నగర్ లో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఆఫర్ 23 నుండి 30 వరకు మాత్రమే. త్వరపడండి. ప్రతి అలియాస్ దేవ్జీ తమ్ముడు కూతుర్ని నేను. నిన్నటి నుండి వార్తల్లో ఏమొస్తుంది అంటే ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయని వస్తుంది. కాకపోతే ఇవాళ న్యూస్లో అందులో దేవ్జీ కూడా ఉన్నారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది ఒక క్లారిటీ మాత్రం కుటుంబ సభ్యులకు లేదు. ఒకవేళ ఆయన పోలీస్ ఆధీనంలో ఉంటే కనుక కోర్టులో హాజరుపరచాలని కోరుకుంటున్నాము. ఇన్ కేసు తప్పించుకొని ఎక్కడైనా షెల్టర్ తీసుకొని ఉంటే మాకు ఏ విధంగా అయినా చిన్న ఇంటిమేషన్ ఇచ్చినా మేము వచ్చి జాగ్రత్తగా తీసుకొచ్చుకుంటాం పెద్దనాన్న. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం, మీరు వచ్చేయాలని మనస్ఫూర్తిగా ఎదురు చూస్తూ మీ కుటుంబం మాత్రం ఉంది మీకోసం అని మర్చిపోవద్దు. మా పెద్దనాన్నని మాత్రం నేను న్యూస్ పేపర్లో మాత్రమే చూశాను, అలానే ఆయన గురించి విన్నాను తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూసింది అయితే లేదు. అతను పార్టీలోకి వెళ్ళిన తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలిసిన డేస్ అయితే లేవు. ఒకవేళ పెద్దనాన్న వస్తా అంటే 100% మేము ఫుల్ ఎదురు చూస్తున్నందుకు, ఆయన రావాలి అని చాలా ఎదురు చూస్తున్నాము. ఎస్పెషల్గా మా డాడీ చాలా ఆలోచిస్తారు ఆయన గురించి. ఆయన వస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది మా లైఫ్స్ కూడా అని అనుకుంటున్నాం. ఈరోజు వార్తలలో అన్ని న్యూస్ ఛానళ్లలో తిరుపతి అలియాస్ దేవ్జీ అరెస్ట్ అయిందని, కొన్ని ఛానళ్లలో ఎన్కౌంటర్లో హతమైందని ప్రచారం జరుగుతున్నది, వింటున్నాం. ఈ వార్తల వల్ల మేము చాలా కలత చెందుతున్నాము, బాగా ఆందోళనకు గురవుతున్నాము. ఇది ఎంతవరకు వాస్తవం కూడా మాకు తెలియదు. తను నిజంగానే పోలీస్ అదుపులో ఉంటే అతన్ని కోర్టులో హాజరుపరచాలి, అతని ప్రాణాలకు ఎలాంటి హాని తలపెట్టకూడదని మేము పోలీసు వారిని కానీ ప్రభుత్వాన్ని కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అతను క్షేమంగా ఉండాలని కోరుతున్నాం. ఇప్పటివరకు అయితే పోలీసు వారి నుండి కానీ ఇంకా ఇతరుల నుంచి కానీ ఎలాంటి సమాచారం అయితే లేదు. ఎన్కౌంటర్ అయినట్టుగా కానీ అరెస్ట్ అయినట్టుగా కానీ అయితే సమాచారం అయితే లేదు. న్యూస్ ఛానల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ అతని గురించి ఈ ప్రచారం జరుగుతున్నది కాబట్టి అంతే తప్ప నాకు అఫీషియల్గా మాత్రం ఎలాంటి సమాచారం లేదు, తెలియదు. అంటే ఎక్కడైనా ఉన్నాడు అని తెలిస్తే మీరేమైనా తీసుకెళ్ళి ప్రయత్నం చేసే ప్రయత్నం ఉందేముందా? అతను కనుక సేఫ్ జోన్లో ఉంటే మాకు ఏమాత్రం సమాచారం ఉన్నా మేము అతన్ని జాగ్రత్తగా తెచ్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అతను క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. అతను సుమారు 42 సంవత్సరాల క్రితం యూజ్ అయ్యిండు అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కుటుంబాన్ని ఎప్పుడు కూడా కలవలేదు. తను బాగుండాలని కోరుకుంటున్నాం. సరెండర్ అవుతే బాగుంటుంది. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ జనజీవన స్రవంతిలో కలవాలి అని అంటున్నారు కాబట్టి అతను నిజంగానే కనుక పోలీసుల అదుపులో ఉంటే అతన్ని సరెండర్ చూపించాలని మేము కోరుకుంటున్నాం.